ఊరి పేరు భైరవకోన. టాలీవుడ్‌లో విభిన్న తరహా సినిమాలు చేసే యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ముందు వరుసలో ఉంటాడు. రొటీన్ మూవీస్ కాకుండా ప్రతి సినిమాకి కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటి వరకు అన్ని జోనర్స్ టచ్ చేసిన ఈ హీరోకి ఈ మధ్య సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఆయన కూడా వెనకడుగు వేయకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. అలా త్వరలోనే ఓ సరికొత్త ఫ్యాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ముందుకు రాబోతున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. జస్ట్ సాంగ్స్ టీజర్తోనే ఆడియన్స్లో భారీ హైప్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది. ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ తండా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్ను ఈరోజు విడుదల చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ట్రైలర్ చూస్తుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ విరూపాక్ష ఛాయలు కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మొదలు పెట్టడమే లవ్ ఫీల్ రొమాంటిక్ యాంగిల్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా భైరవకోన అనే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. గరుడ పురాణం కర్మ సిద్ధాంతం రెండింటినీ కలిపి సినిమాని రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. గరుడ పురాణంలో మాయమైన ఆ 4 పేజీల ఈ భైరవకోన అనే డైలాగ్తో ఆసక్తిని పెంచారు. భగవంతుడు ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం, లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని అనే డైలాగ్ మరింత క్యూరియాసిటీ పెంచేసింది. చేతికి అంటున్న రక్తాన్ని కడిగినంత సులభం కాదు చేసిన పాపాన్ని కడగడం అనే డైలాగ్ కథలోని ఇంటెన్సిటీని తెలియజేసేలా ఉంది. ఇక ట్రైలర్లో విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు కాంతార, విరూపాక్ష ఫ్లేవర్స్ కనిపించాయి. ఇక ట్రైలర్ హీరోయిన్ వర్ష బోలంబ సైతం రౌడీలతో ఫైట్ చేయడం ట్రైలర్లో చూపించారు. వెన్నెల కిషోర్ కూడా ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు చూపించారు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే సందీప్ కిషన్ భారీ సక్సెస్ కొట్టేలాగా కనిపిస్తున్నాడు.